నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ధనురాశి వారికి ఆగస్టు నెల నుంచి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటాం. ధనురాశ్యాధిపతి గురుడు అవడం వల్ల ఆ గురుబలం చేకూరాలని ఇక గురు స్తోత్రంతో ప్రారంభం చేస్తున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఆగస్టు సెప్టెంబరు నెల అనుకూలంగా ఉంటుంది. అక్టోబరు నవంబరు నెలలు కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. డిసెంబరు జనవరి నెల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క శని వక్రం చేత శని అనుకూలంగా ఉన్నాడు. అలాగే అర్ధాష్టమ రాహు వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. షష్టమంలో గురుడు కొంచెం అనుకూలంగానే ఉన్నాడు, 6 గురుడు. అలాగే కేతువు దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల ఈ రాశి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారికి మరి విద్యాపరంగా ఏ రకంగా ఉండబోతుంది అంటే, రాశ్యాధిపతి గురుడు అవడం వల్ల చదువులో రాణింపు ఖచ్చితంగా అనుకున్న చదువులు చదవటము, చక్కటి విద్య విషయంలో చక్కటి జాగ్రత్తలు తీసుకోవటము, చక్కటి ఆలోచన చేయడం చేస్తారు. విద్యలో అధిక శ్రేణి ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని గురు బలం ఎక్కువగా ఉండడం వల్ల, గురు అనుకూలత వల్ల చక్కటి ఉద్యోగం రావడం, ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం, విదేశాలకు వెళ్ళే అవకాశం, ఇట్లాంటి అవకాశాలన్నీ ధనురాశి వారికి ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూల యోగాలు ఉన్నాయి. అలాగే వివాహంలో అనుకూలత జరిగి చక్కటి వధూవరులు సెలక్షన్ చేసుకుని చక్కగా వివాహం చేసుకోవడం అది జరుగుతుంది. అట్లాగే సంతానం పరంగా చూసుకున్నట్లయితే సంతాన అనుకూలత ఉంటుంది. అదే రాహు వల్ల కొంచెం సమస్యలు చికాకులు వస్తాయి, కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి వీళ్ళు. అలాగే సంతానం విషయంలో కూడా అనుకూలమైన శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి పరంగా చూసుకున్నట్లయితే వృత్తి అనుకూలతగా ఉంటుంది. చేతి వృత్తుల వారు చక్కగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారం చేసేవారు కూడా ధనంకారకుడైన గురుడు అనుకూలంగా ఉండటం వల్ల చక్కగా అనుకూలంగా ఉంటుంది. ధన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదో రకంగా ధనం చేతికి రావడము, రుణబాధ నుంచి బయటపడే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది, ధనురాశి వారికి. అట్లాగే వ్యాపారంలో అధిక ధన లాభాన్ని ఆర్జించడం కూడా జరుగుతుంది. మరి సినీ పరిశ్రమ వారికి ఏ రకంగా ఉండబోతుందంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. సమస్యలు చికాకులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు. అందువల్ల వీళ్ళు చేసే ప్రయత్నం సినీ షూటింగ్స్ విషయంలో కానీ సమయం ప్రకారం అవ్వకపోవటము, డిలే అవ్వటము, ఇట్లాంటి అవకాశాలు షూటింగ్స్లో జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్త వహించాలి. అయితే అనుకున్నటువంటి ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవడం అట్లాంటివన్నీ కూడా కొంచెం తక్కువగా అవుతాయి. కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళు, సినీ పరిశ్రమ వాళ్ళు. రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. గ్రహబలం యొక్క అక్టోబర్ నవంబర్ నెలలో ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆ 2 నెలలు కొంచెం జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు. రాజకీయ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి రియల్ ఎస్టేట్ రంగం అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ధనాధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చక్కగా అనుకూలంగా సైట్లను అమ్మటము, క్రయ విక్రయాలు జరగడము, తద్వారా లాభాన్ని ఆర్జించడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా అనుకున్న రీతిలో విజయాన్ని ఆర్జించడము, తద్వారా షేర్లు పెరగడము, అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అర్ధాష్టమ రాహు వల్ల కొంచెం నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వీళ్ళు. మరి వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది
అనే విషయానికి వచ్చినట్లయితే అర్ధాష్టమ రాహువు వల్ల రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా సప్త శ్లోకి పారాయణ నిత్యము చేయటము, అట్లాగే ఈ యొక్క రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి నవచండీ పారాయణ ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా ధనురాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, మరి ధనురాశి వారికి ఈ 6 నెలల్లో ఎలా ఉండబోతోంది, ఎలాంటి రాజయోగాలు పట్టబోతున్నాయి అనే విషయాల గురించి మీకు చెప్పినాను. అందువల్ల చక్కటి పరిహారాన్ని చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతూ, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే జాతక సమస్యలు, వాస్తు, జ్యోతిష్య, జాతక సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. అలాగే రుణ బాధలు, వివాహ సంతాన విషయంలో ఎలాంటి విషయాల్లో అయినా సరే మీకు చక్కగా అనుకూలంగా వచ్చేటట్టుగా మీకు ఏ పరిహారం చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది అనే విషయాన్ని చెప్పి ఆ పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చడానికి నేను దోహదపడుతూ ఉంటాను. నా పేరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. వహించాలి సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగా మాట వినకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవి జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది, కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు. ధన రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా. గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలంగా ఉంది. అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవటము, అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏలినాడు శని ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది, జాగ్రత్తలు వహించాలి. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా పెట్టేవాళ్ళు జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తుంటాయి. అనుకున్నట్టుగా సడన్గా షేర్ పడిపోవడము, ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాడు శని ప్రభావం ఖచ్చితంగా ఉంది. జన్మలో రాహు ఉంటే సర్పదోష కారకుడు. ఈ సర్పదోషాల వల్ల, పితృదోషాల వల్ల అనుకున్న పనులు ఎక్కడొక్కడ స్తంభించిపోతూ ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళకల్లా రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయణ చేయడం అనుకూలంగా ఉంటుంది. అలాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము, నవచండీ పారాయణ, ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏలినాడు శని ప్రభావం తగ్గడం జరుగుతుంది, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, మరి మీనరాశి వారికి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, రాజకీయం, సినీ రంగం, కుటుంబంలో పరిస్థితులు, వృత్తి, వ్యాపారం, సంతానం, వివాహం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, వైద్య, వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. నా నంబర్ స్క్రీన్ పై అవుతోంది. చూసి చక్కగా జాతక సమస్యలు, ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.